హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ముందు నేనేం చెప్పాలనుకున్నా అంటే ఈ వీడియో అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తీసిన వీడియో అండి. కొంచెం క్లమ్జీగా, కొంచెం మస్సీగా ఉంటుంది. ఏమనుకోవద్దు. యాక్చువల్లీ వీడియో తీయాలి అని అనుకోలేదు. ఎంజాయ్ చేయాలి అనుకున్నాము. ఎంజాయ్ చేస్తూనే మళ్ళీ కొంచెం వీడియో అనేది కూడా నేను కవర్ చేశాననమాట. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అనమాట. ఉగాది రోజున మదనపల్లిలో చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర జాతర అయితే జరుగుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది జాతర వచ్చేసి. ఇయర్ మేము అక్క వాళ్ళతో కలిసి వెళ్ళామన్నమాట. యాక్చువల్‌గా ఉగాదికి ఎప్పుడు అక్క మేము కలిసే ఉన్నాము. 14 ఇయర్స్ ఏమో అయిపోయిందండి అక్క నేను కలిసి. ఫస్ట్ టైం అనమాట. నా మ్యారేజ్ అయిన తర్వాత, అక్క మ్యారేజ్ అయిన తర్వాత కూడా కలవడము. ఇదొచ్చేసి అమ్మవారు ఊరేగింపుకని చెప్పి రథాన్నయితే రెడీ చేసి తీసుకొస్తున్నారు. యాక్చువల్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే రథం అది ఉంటుంది అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ మేమెళ్ళే టైంకి కరెక్ట్‌గా రథం అది కూడా తీసుకొస్తున్నారు. చాలా రెడీ చేశారండి అమ్మవారి రథాన్నయితే. చాలా అంటే చాలా బావుందసల. 2 కళ్ళు సరిపోలేదు. అంత బావుందనమాట. కరెక్ట్‌గా మేమింకా దర్శనానికి వెళ్దాము అనుకునే టైంకి క్రౌడ్ చాలా ఎక్కువుందండి. ఎంత ఎక్కువుందంటే దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్ లెంత్ అనమాట. అంటే జనాలంతా ఆహ్, ఉన్నారు. ఇంకా పిల్లలతో దర్శనానికి అది అవ్వదని చెప్పి బయట నుంచే దర్శనం చేసుకుని కొంతసేపు కొంచెం ఎంజాయ్ చేసి అక్కడే కొంచెం ఎంజాయ్ పిల్లలు గూడా రింగ్ ఆట ఆడారు. సరదా అండి. అది జస్ట్ ఎందుకు పెట్టా సరదాగా ఆడారు. అదేమీ కాదు. అండ్ పిల్లలు ఇద్దరు, ముగ్గురు రింగాట ఆడుకున్నారు. అండ్ అక్క. ఇక్కడొచ్చేసి జంపింగ్ అనమాట. ఎంత ఎంజాయ్ చేశారంటే ఈ జంపింగ్‌లో అంత ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఈ జంపింగ్‌లో ఒక చిన్న ఇష్యూ జరిగిందండి. అంటే అది చెప్పాలని కాదు. ఫస్ట్ ఆవిడ 20 రూపీస్ అని చెప్పింది. మళ్ళీ కరెక్ట్‌గా జంపింగ్ అంటే లోపలికెళ్ళి పిల్లలు ఆడుకుంటుంటే 40 రూపీస్ మనిషికి అని చెప్పారు. మళ్ళీ అనిపించింది ఇదేంటి 20 రూపీస్ అని చెప్పి 40 రూపీస్ అని చెప్పారు. ఏమీ మాట్లాడలేదండి. జస్ట్ ఇచ్చేసి వచ్చేసాం ఎందుకులే అని చెప్పి. ఇక్కడొచ్చేసి మా ఏరియాలో అయితే గరగలు అంటారు గదా! అట్లా ఉంటుంది మా వెస్ట్ గోదావరిలో. ఇక్కడ మదనపల్లిలో వచ్చేసి ఏంటంటే ఇలాగా దీపాన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తారండి. చాలా బావుంటుందనమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిఫరెంట్ కల్చర్ ఉంటుంది కదా! అట్లా అనమాట. నేను ఈ జాతరను చూసి దగ్గర దగ్గర 9 ఇయర్స్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఇక్కడున్నాను చూశాను గానీ, అంటే ఈ ఊరేగింపు గానీ, రథాన్ని గానీ మేము చూడలేదు. అంటే మేబీ ఆ క్రౌడ్‌లో మాకు తెలియలేదేమో తెలీదు. అండ్ రింకు అంటే నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చూసానన్నమాట. జాతరని. అప్పుడు బుట్ట బొమ్మలయి ఉన్నాయి. అంటే 8 ఇయర్స్ ఏమో అయిపోతుందండి. 8 ఇయర్స్ బ్యాక్ అనమాట. అంటే 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. రింకు నేను ప్రెగ్నెంట్ అనమాట. ఆ టైంలో చూసాను. నైట్ టైమ్ సేమ్ ఇలానే అనిపించింది. అప్పుడు అనుకున్నాను కదా! నైట్ జాతర జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనం చూడలేదు అని. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుందండి. ఈ మధ్య కాలంలో ఏంటంటే కరోనా తర్వాత చాలా తగ్గించడం అన్నీ జరిగాయి కదా! జాతరలో అన్నీ 4 ఇయర్స్ వరకు కూడా జాతర లాంటివి ఏమీ లేవు. ఈ 2 ఇయర్స్ నుంచి జరగడం బాగా క్రౌడ్ ఎప్పుడూ ఉంటుంది. నేను నిన్న ఉగాది రోజు చూసిన మట్టుకి ఇంకా ఎక్కువగా అనిపించింది. అంటే ఫస్ట్ టైము మా హస్బెండ్ లేరు. జాతరలోకి రాలేదు. నేను, అక్క పిల్లల్ని తీసుకొని వెళ్ళామనమాట. ఇక్కడొచ్చేసి కొంచెం బాదం వాటరు, అదే బాదం మిల్క్ అండ్ ఐస్ క్రీమ్ తింటున్నాము. పిల్లలకని చెప్పి కొన్నాము. వాళ్ళు తినట్లేదు. మేము తింటున్నామనమాట. సరదాగా వీడియో అనేది కూడా తీశాను. మేము అక్కడ ఏమేమి ఫుడ్ తిన్నామంటే ఐస్ క్రీమ్ తిన్నాము, బాదం షేక్ తాగాము. అండ్ బొరుగులు మిచ్చిరి అంటే మరమరాలు మిచ్చిరి కూడా తిన్నాం అనమాట. ఇక్కడ మా రింకు ఆ డప్పుల సౌండ్‌కి భలే డాన్స్ చేసేస్తున్నాడు. వెళ్ళి చూద్దామన్నా కూడా జనాలు చూసారు గదా! అంటే మనం కన్నుచూపు మేరకు అంటారు గదా! అట్లా కన్నుచూపు మేరకు జనాలే ఉన్నారండి. ముందుకు చూసినా అలానే ఉన్నారు. వెనక్కి చూసినా అలానే ఉన్నారు. ఇంకొకటేంటంటే పోలీస్ వాళ్ళు గానండి, సెక్యూరిటీ గాని చాలా మంచిగా పెట్టారండి. ఎంత అంటే అట్‌లీస్ట్ పిన్ టు పిన్ మనం వీడియో తీసుకున్నా, మనం ఫోటో తీసుకున్నా వాళ్ళు కెమెరాలో చూసి మీరు పిల్లల్ని వదిలేసి ఫోను చూస్తున్నారు. మీరు పిల్లల్ని వదిలేసి ఫోటో తీసుకుంటున్నారని చెప్పి ప్రతీదీ చెప్పారన్నమాట. అప్పుడు అనిపించింది. పెద్ద స్క్రీన్ కూడా వేశారు. నాకదంతా వీడియో యాక్చువల్‌గా ఏంటంటే వీడియో తీయాలని అనుకోలేదు. ఎంజాయ్ చేద్దాం అనుకుని మళ్ళీ లోపు పిల్లలు మమ్మీ వీడియో అంటుంటే వీడియో తీశాననమాట. ఇక్కడ ఇంక పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మేమైతే మా చేతిలో చూస్తే గనుక పూలదండ ఉంటుందనమాట. గుమ్మానికి పెడదామని చెప్పి 2 పూలదండలు తీసుకున్నాం. ఇంకేమీ కొనలేదండి. ఎందుకంటే ఆ క్రౌడ్‌కి ఎక్కడైనా షాప్ దగ్గర ఆగాలన్నా కూడా ఆ క్రౌడ్‌కి భయమేసేస్తుందనమాట. ఎందుకంటే
ముగ్గురు ముగ్గురు పిల్లల్ని తీసుకుని వెళ్ళాము. గబుక్కుమని భయం కదా! ఎక్కడైనా తప్పిపోతారేమోనని. అండ్ ఇంకొకటి అనౌన్స్‌మెంట్ ఏంటంటే, మీ చైన్‌లు, మీ గోల్డ్ జాగ్రత్త పెట్టుకోండి, దొంగలు తిరుగుతున్నారంటుంటే ఇంకా భయమేస్తుంది కదా! అంటే భయమని కాదు, అంత క్రౌడ్‌లో ఏమీ చెప్పలేము కదా అన్నట్టు. అంతే. ఇంకా మేము 7 ఆర్ 8కి వెళ్ళామండి. అసలు టైమే తెలీదు. 10:30 అయింది రిటర్న్ వచ్చేటప్పటికి. ఇంక ఇక్కడ వచ్చేసి బొరుగులు మిర్చి తిందాము అని చెప్పి పిల్లలు బొరుగులు మిర్చిరి అంటే సరే అని చెప్పి బొరుగులు మిర్చిరి తింటున్నాము. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, బొరుగులు మిర్చిరి 20 రూపీస్, ఎవరో తిన్నంటే వేస్ట్ అయిపోతుంది కదా అంటున్నారు. అప్పుడు మా అక్క అంటుంది, స్కూల్ ఫీజెస్ అన్ని ఫీజులు కడుతున్నాము, ఎగ్జామ్స్ టైంలో చదవమంటే చదవట్లేదు కానీ 20 రూపీస్ వేస్ట్ అయిపోతుందని ఫీల్ అవుతున్నారు వీళ్ళు. మీది బాధ్యత అని మాదే బాధ్యత అని చెప్పి పిల్లలు అది ఇది అంటున్నారనమాట. లేదు, మీ బాధ్యత ఉండాలని చెప్పి చెప్తున్నాము. ఇక్కడ ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఎండ్ చేసేద్దాము అని చెప్పి బాయ్ చెప్పేస్తున్నారనమాట. మా పిల్లలందరూ కూడా బాయ్ చెప్పేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే, రథం కూడా వస్తుందనమాట, ముందుకు వస్తుంది. సరే మనం కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం అన్నట్టుగా ఇంకా బాయ్ చెప్పేస్తున్నాము. కానీ కరెక్ట్గా ముందుకెళ్తే మాకు సోడా కనిపించిందండి, గోలీ సోడా. చాలా డేస్ అయిందండి గోలీ సోడా కూడా తాగి. ఇప్పుడు ఏంటంటే గోలీ సోడా అదే ఈ సోడా ఉంటుంది కానీ మనకి డ్రింక్ వేసి ఇచ్చేస్తున్నారు. మనకి గ్లాసులో సోడా కలిపిచ్చేస్తున్నారనమాట. కానీ పిల్లలు మా పిల్లలు కూడా తాగలేదండి ఇప్పటి వరకైతే గోలీ సోడాతో తాగడం అంటే ఎరగరు. అంటే తెలీదనమాట. వాళ్ళ పుట్టిన కాంచి మ్యాక్సిమం అటువంటి బాగా అవాయిడ్ అయిపోయినాయి కదా! అందుకని చెప్పి వాళ్ళ సరదా కోసం వాళ్ళకి అట్లా గోలీ కాయలో అదే ఆ కాయలో వేసి మట్టే ఇచ్చారు వాళ్ళు గూడా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలు గూడా. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. క్లైమాక్స్‌లో దేవుడి దగ్గర దండం పెట్టేసుకుని రథాన్ని అయితే చూసేసి ఇంకా ఊరేగింపు వెళ్ళిపోతుంది. మేము కూడా రిటర్న్ వచ్చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.